మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. నేనైతే ఈరోజు నాచారం వెళ్ళాను. 2 పనులపైన అయితే వెళ్ళాను అనమాట. మొక్కల కోసం సంబంధించి ఒకటేమో నా మొక్కలు వచ్చేటువంటి పెస్ట్ కోసము, పెస్ట్ కంట్రోల్గా ఉపయోగపడేటువంటి ట్రాప్స్ యూజ్ చేయడానికి, ట్రాప్స్ కొనడం కోసం, తర్వాత దాంట్లో పెట్టి ల్యూర్ కొనడం కోసం, తర్వాత వచ్చేసి స్టిక్కీ ప్యాడ్స్ కావాలనేసి వెళ్ళాను. తర్వాత వచ్చేసి మనకున్నటువంటి షేడెడ్ నెట్ పాడైపోయింది, షేడెడ్ నెట్ తీసుకోవాలి, క్రీపర్ నెట్ తీసుకోవాలి. తర్వాత ఇంకా మనకు మొక్కలకి స్టాండ్స్ కావాలి. ఇవన్నిటి కోసం అయితే అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడైతే ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో మనకు కావాల్సినవన్నీ మనకు కొంచెం తక్కువ ఖర్చు బడ్జెట్లో వస్తాయి. తర్వాత నాకు ఈ యొక్క ట్యాప్స్, ఈ యొక్క ల్యూర్స్ అనేటువంటివి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి షాప్లో అసలు వెళ్ళిన ప్రతిసారి కూడా లేదు, స్టాక్ తెప్పిస్తామంటున్నారు. అలా సంవత్సరం అవుతుంది అనమాట. సర్లే అనేసి ఇక్కడికి వచ్చేసాము. అవి తీసేసుకున్నాను, ట్రాప్స్, తర్వాత దాంట్లో పెట్టి ల్యూర్స్. తర్వాత మళ్ళీ ఇంకొక షాప్ వచ్చాను, ఎస్పీ మార్ట్. ఇక్కడ ఏంటంటే మనకి ఇంట్లో కావాల్సినవి, తర్వాత మనకి మిద్దె తోటలకు కావాల్సినవన్నీ కూడా కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తాయన్నమాట. ఇక్కడికి వెళ్ళి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటికి డెలివరీ కూడా చేశారు. ఇది వచ్చేసి మనకి క్రీపర్కి పాకించుకోవడం కోసం ఉపయోగపడుతుంది. పక్కనటువంటి గ్రీన్ షేడ్స్ ఏమంటే షేడెడ్ నెట్స్ అనమాట. ఇవి కలర్స్లో ఉండేవి కూడా షేడెడ్ నెట్స్. అవి ఏంటంటే కొంచెం ఫస్ట్ చూపించిందేమో 90%, ఇదేమో 80%. తర్వాత మనకు ఫంక్షన్స్ టైంలో అలా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం కానీ, లేదంటే ఫ్రూట్స్ పెట్టేసి మనము ర్యాపింగ్ చేస్తాం కదా అవి కానీ, తర్వాత ఇదిగోని ఇవన్నీ మనకు ఫోటో ఫ్రేమ్స్, ఇదిగోని మనకు పైన నెట్ ఇట్లాంటిది వస్తుంది కదా అలాంటివి, తర్వాత ప్లెయిన్గా ఉండేటువంటి ప్లేయర్స్, ఇలా రకరకాల అన్నీ ఉన్నాయన్నమాట. చాలా ప్యాటర్న్స్. తర్వాత నార్మల్ వెదురు బుట్టలు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి, వెదురు బుట్ట క్యాప్స్ కూడా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. కూడా ఈ యొక్క ప్లేట్స్లో కూడా ఎన్ని రకాల ప్లేట్స్ ఉన్నాయో చూడండి. చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు చాలా ఉన్నాయన్నమాట. ఇవైతే నేనైతే ఇదొక వెదురు బుట్ట తీసుకున్నాను. నాకు మిద్దె తోటలో కూరగాయలు తెంపుకున్నప్పుడు కావాలి అనేసి ఇప్పటినే ఇలాంటి ఒక వెదురు బుట్ట కావాలి అనేసి ఇక్కడైతే ఫైనల్గా దొరికింది, తీసేసుకున్నాను. తర్వాత వచ్చేసి జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉన్నాయి. అంటే మనము ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే పసుపు కుంకుమ, తర్వాత వచ్చేసి వక్క, తర్వాత ఈ మధ్య చాలా వరకు జూట్ బ్యాగ్స్ ఇస్తున్నారు. జూట్ బ్యాగ్స్ కానీ ప్లేట్స్ కానీ వెనకాలనే చూసారు, చిన్ని ప్లేట్స్ బాగున్నాయి. తర్వాత దేవుళ్ళం పెట్టుకోవడం కోసం పెట్టేటువంటి చిన్ని పీటలు ఉంటాయి కదా అవి. తర్వాత మస్కిటోస్ రాకుండా ఉండడానికి విండోస్ పెట్టుకునేటువంటి మెషెస్, తర్వాత డోర్స్ పెట్టుకునేటువంటి మెషెస్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇవి వచ్చేసి మనం రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఎంత బాగున్నాయి చూడండి, చిన్నగా ఉన్నాయి కానీ సూపర్గా ఉన్నాయి. ఇక రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇదిగోండి ఇలా అమెజాన్, ఫ్లిప్కార్ట్ కోసం అయితే అన్నీ కూడా ప్యాక్ చేసి అయితే పార్సల్స్ అయితే ఉన్నాయన్నమాట. మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో కదా, నెక్స్ట్ డే పార్సల్స్ పంపేయడం కోసం అయితే అన్నీ పెట్టేసుకున్నారు. ఇక్కడ చూడండి, దాంతోపాటు మన కార్లలో పెట్టేసుకునేటువంటి కింద వేసుకునే మ్యాట్స్ ఉంటాయి కదా అవి, తర్వాత గార్డెన్స్లో వేసే మ్యాట్స్ ఉంటాయి కదా ఆ మ్యాట్స్, రకరకాలుగా ఉన్నాయన్నమాట. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని అయితే నాచారం వెళ్ళామంటే చెప్పల్స్ అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టం. నాచారంకి వెళ్తే కంపల్సరీ చెప్పల్స్ కొనుక్కుంటారు. అఖిల్కి 2 పేర్స్, వాళ్ళ నాన్నకు ఒక పేరు అయితే తీసుకోమని నాకున్నవి చాలమ్మా అని చెప్పాను. తర్వాత వచ్చేటప్పుడు అక్కడ పానీపూరి ఒక ప్లేస్లో బాగుంటుంది వెళ్ళాము, కానీ మేము తినే ప్లేస్ లేదనమాట. సరే వేరే దగ్గర తినేసి తర్వాత వచ్చేటప్పుడు స్ట్రీట్ సైడ్ మనకి ఇలా అమ్ముతూ ఉంటారు కదా అవి చూస్తే బాగా అనిపించింది. ఇదిగోండి వచ్చాక చెప్పల్స్ అయితే ఒకసారి ట్రై చేస్తున్నాను. అవి అఖిల్ చెప్పల్స్, ఇప్పుడు ట్రై చేసేవి వాళ్ళ నాన్న చెప్పల్స్. ఇవ్వండి ఇవైతే కూషన్ బాగుందనమాట. మన చెప్పల్స్ అటువంటివి మన కాళ్ళకి కంఫర్ట్గా ఉండేలాగా ఉండాలి. ఇది ఎట్లా అనిపిస్తుంది. ఇదిగోండి అక్కడ షాప్లో ఇది ఒకటి నచ్చిందంటే అఖిల్కి. ఎరేజర్ అయితే ఒకటి తీసుకున్నారనమాట. ఎరేజర్ తీసుకొని ఇంకా అవన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని అయితే వచ్చేసాం. మనం అక్కడ ట్రాప్స్ తీసుకున్నాం కదా, ఆ ట్రాప్లో ల్యూర్ ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. ఈ యొక్క ల్యూర్ అటువంటి దాంట్లో ఇన్సర్ట్ చేసేసి మనము మిద్దె తోటలో హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి మిద్దె తోటలో వచ్చేటువంటి ఫ్లయింగ్ ఎగిరేటువంటి పురుగులు ఉంటాయి కదా వాటి కోసం అయితే ఈ యొక్క ట్రాప్స్ చాలా బాగా పనిచేస్తాయి. తర్వాత ఆ బాక్స్లో ఆ యొక్క పురుగులు నిండిపోయిన తర్వాత ఆ బాక్స్ క్యాప్ ఓపెన్ చేసేసి పాడేయచ్చు అనమాట. దీంట్లో పెట్టేటువంటి ల్యూర్ ఉంది కదా, దీనికైతే 3 months వరకు ఇదైతే ఓపెన్ చేసి దాంట్లో వేస్తే 3 months వరకు పనిచేస్తుందంట. ఆ 3 months తర్వాత మళ్ళీ ఆ ల్యూర్ తీసేసి మళ్ళీ మార్చేసుకుంటామంటే అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఆ ల్యూర్ అయితే మనకి ఒక 2 years ఏమో ఉన్నట్టుంది ఎక్స్పైరీ డేట్. మనకు ఒకవేళ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటే వాటిని ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇక మనకైతే దగ్గరే కదా,
మనకు అవసరం ఉన్నంత తీసుకొని మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు. లేదు అంటే మనము ఆన్లైన్లో కావాలన్నా కానీ పంపిస్తారు కదా అనేసి అనుకున్నాను. ఇక్కడ నేను ఎక్కడైతే తీసుకొచ్చుకున్నా వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా మీకు పైన ట్యాగ్ చేస్తాను. ఇదైతే ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు. ఏంటంటే మనం మిద్దె తోటలలో మొక్కలు పెంచుకునేటప్పుడు మొక్కలో చాలా పెస్ట్లు వస్తూ ఉంటాయి. ఆ యొక్క పెస్ట్ కంట్రోల్ చేయలేక ఎంత బాధపడతామో నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క ల్యూర్స్ కూడా అన్ని ప్లేసెస్లో దొరకట్లేవు. నేను తీసుకొచ్చి నైట్ పెట్టేశాను, మార్నింగ్ వరకు రాలేదు, కానీ మధ్యాహ్నం వరకు చూసే పురుగులు అయితే వచ్చేసాయి అనమాట. అందుకోసమనే అంటున్నాను, మనకి మిద్దె తోటలో ఎంతో కష్టపడి మనము పంట పండించుకోవాలని చూస్తే అక్కడ మనకి కాపు రాలేదనుకుని ఎంత కష్టంగా అనిపిస్తుంది. మన మిద్దె తోటలు ఉన్న వాళ్ళు ఇంత బాధపడుతూ ఉంటే రైతులు ఇంకెంత బాధపడతారా అనిపించింది. అక్కడికి వెళ్ళాక సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేశాక అనిపించింది, అమ్మో ఇన్ని రకాల పెస్టులు ఉన్నాయా, అసలు రైతులకి ఎంత కష్టమా అనిపించింది. అదే అన్నమాట, రైతులు కూడా చాలామంది వస్తారమ్మా, ఇవి పెట్టడం వల్ల పంట కంట్రోల్ చాలా అవుతుంది. దానికి చాలా సజెషన్స్ కూడా ఇచ్చారనమాట, ఇలా చేయాలి అనేసి. చాలా బాగా అనిపించింది. ఓకే, ఇలా ఉంటుందా మనకి పరిస్థితులు అనేసి అడిగారన్నమాట. నా మొక్కలు ఏమున్నాయి, నాకు ఎలాంటి పెస్టులు వస్తున్నాయంటే అడిగారు. మీ చుట్టుపక్కల ఏమైనా మామిడి తోటలు ఉన్నాయంటే లేవు అని చెప్పాను. ఇక్కడ మామిడి పళ్ళ సీజన్ అయిపోయింది కదా, అక్కడ నుండి మళ్ళీ మన వరకు వచ్చేస్తాయి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్, అందుకని అడుగుతున్నాను అని చెప్పారనమాట. ఇలా మనము మిద్దె తోటలో హ్యాంగ్ చేసేసుకోవాలి. హ్యాంగ్ చేసుకున్నామంటే మంచిగా ఆ యొక్క పురుగులన్నీ వచ్చేసి దీంట్లోకి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు మన పంట పైన అటాక్ ఉండదు. తట్టి మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాం కాబట్టి చెట్ల పైన, పండ్లపైన, కూరగాయలపైన ఎలాంటి స్ప్రేలు చేయాల్సిన అవసరం లేకుండానే ఆ పురుగులను అయితే తరిమి కొట్టవచ్చు. ఈ విధంగా మనమైతే పురుగుల మందులు వాడకుండానే మన పంటనటువంటిది నాశనం అవ్వకుండా మంచిగా కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా అక్కడ మనం కట్టుకున్నటువంటి లోపల ల్యూర్ బయట తీసుకొచ్చుకునేటువంటి ట్రాప్స్ని అయితే ఇలానే నేను మిద్దె తోటలో హ్యాంగ్ చేసేసుకున్నాను. 2 ట్రాప్స్ తెచ్చుకున్నాను కదా, ఒకటేమో ఇలా బయట పెట్టేసుకున్నాను, ఇంకొకటేమో షేడెడ్ నెట్లో పెట్టుకున్నాను. షేడెడ్ నెట్లో పెట్టుకున్న ప్లేస్ అయితే చాలా వచ్చాయి, ఎందుకంటే అక్కడ నాకు కాకర మొక్కలు ఉన్నాయి, తర్వాత దొండ మొక్కలు ఉన్నాయి. అవన్నీ కూడా దొండకాయలు అయితే ఖరాబ్ అయిపోతున్నాయి. అప్పుడు అర్థమైంది, ఓహో ఇన్ని పురుగులు వచ్చి పడ్డాయంటే నా మొక్కలు ఇంత ఖరాబ్ చేస్తున్నాయా అనిపించింది. తర్వాత అక్కడ తెచ్చుకున్నటువంటి షేడెడ్ నెట్ ఉంది కదా, ఇంకా అప్పుడే ఈవినింగ్ మా హస్బెండ్ పైకి రమ్మంటే ఇంకా అఖిల్, మా హస్బెండ్, నేను ముగ్గురం కలిసేసి అయితే షేడెడ్ నెట్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం. అది మరొక వీడియోలు చూపిస్తే ఎలా అరేంజ్ చేసుకున్నాను ఏంటి అని.